రాయల్ బెంగాల్ టైగర్స్ కు చిరునామాగా నిలిచిన రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్లోని వన్యప్రాణులకు రక్షణ కరువైంది. అసోంలోని ఈ జంతు పరిరక్షణశాలలో గత నెలలో 3 పులులపై విషప్రయోగం జరగడం వల్ల అవి మృత్యువాత పడ్డాయి. ప్రభుత్వం ఇప్పటికైనా దోషులపై కఠిన చర్యలు తీసుకోకుంటే పర్యావరణ అసమతుల్యత తీవ్ర పరిణామంగా మారడానికి ఎంతో దూరం లేదని హెచ్చరించారు. అస్సాంలో మూగజీవాలకు రక్షణ లేకుండా పోతోంది. కొద్ది రోజుల క్రితం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కజిరంగా నేషనల్ పార్క్లోకి చొరబడిన వేటగాళ్లు కొమ్ముల కోసం ఖడ్గమృగాలను కిరాతకంగా హత్య చేయగా తాజాగా ఏషియాకే పరిమితమైన రాయల్ బెంగాల్ పులులను సైతం చంపేస్తున్నారు. ఇది వన్యప్రాణుల పరిరక్షణ కేంద్రమైన రాజీవ్ గాంధీ ఒరాంగ్ నేషనల్ పార్క్. రాయల్ బెంగాల్ టైగర్స్ కు ప్రసిద్ధిగాంచిన ఈ జంతు పరిరక్షణశాలలో ప్రస్తుతం వాటి రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. వన్యప్రాణులకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో బెంగాల్ పులులపై విషప్రయోగం జరిగింది. 3 వారాల వ్యవధిలో 3 పులులు ఈ విధంగా మృత్యువాత పడ్డాయి. అప్రమత్తమైన జంతు ప్రేమికులు ఈ ప్రాంతాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. और अभी तो वर्ल्ड में 1400 टाइगर्स रहा है, तो यहाँ पे असम में सबसे बड़ा पॉपुलेशन है, सुना है हमने. और सेकंड बात ये है, पॉइजनिंग हो ही नहीं सकता विलेजर्स के तरफ से, क्योंकि मैंने बहुत बार ओरांग नेशनल पार्क विजिट किया. अभी राजीव गांधी नेशनल पार्क हो गया इसका नामकरण. सो यहाँ पे हमने गया, कैमरास फिटेड है, चारों ओर कैमरास है और सिक्योरिटी है यहाँ पे. लेकिन क्या बात है, ये हम कौन अंदर ढुक के ये पॉइजनिंग करेगा, क्योंकि विलेजर्स बहुत प्रेम है, बहुत लगाव है जानवर के साथ, और ये जो है ना, ये पोचर्स की काम है. ఖడ్గమృగాల తర్వాత రాయల్ బెంగాల్ టైగర్స్ ని లక్ష్యంగా చేసుకున్న వేటగాళ్లు 2006 నుంచి 11 సార్లు వాటిపై విషప్రయోగం చేసినట్లు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. వేటగాళ్లు భద్రతా సిబ్బందితో కుమ్మక్కవడం వల్లే పులుల సంఖ్య క్రమంగా క్షీణిస్తోందని మండిపడుతున్నారు. गए थे वहाँ पे, तो बोला ऐसे लिख के दो, कार्ड दिखाओ, आइडेंटिटी प्रूफ दो, तो ये सब वो देखता है. तो कैसे ढुकेंगे आदमी? चोर दरवाज़ा खुला रखने से चोर आ जाएगा ना घर में. तो ये बात है, सिक्योरिटी बहुत लैप्स है, और जो एम्प्लॉइज है वहाँ पे उसके ऊपर कड़ा नजर रखना है. అస్సాంలోని ప్రస్తుత పరిస్థితిని కేంద్రం తీవ్రంగా పరిగణలోకి తీసుకుని వెంటనే కొత్త భద్రతా సిబ్బందిని నియమించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. విషప్రయోగం చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.